నమస్తే శ్రీ సత్యాన్యూస్కి స్వాగతం. నా పేరు మోహన్. జిల్లాలో ముందస్తు రబీలో సేంద్రియ వ్యవసాయం చేపట్టి నాణ్యమైన ఉత్పత్తులు పండించిన తాళ్లూరు మండలం శివరామపురం గ్రామ రైతులకు కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ స్కోప్ సర్టిఫికెట్లను కలెక్టర్ దినేష్ కుమార్ అందజేశారు. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకు ఎక్కడా మార్కెటింగ్ సదుపాయం ఉందనే వివరాలు కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు మంచి ధరలు లభిస్తున్నాయా అని అధికారులను ఆరా తీశారు. సేంద్రియ ఉత్పత్తుల అమ్మకాల స్టోర్స్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. తాళ్లూరు మండలం శివరామపురం గ్రామంలో రైతులు పండించిన నువ్వులను ప్రపంచవ్యాప్తంగా అమ్ముకునే విధంగా ఈ సర్టిఫికేట్ ఎంతగానో ఉపకరిస్తుందని వ్యవసాయ శాఖ జేడి శ్రీనివాసరావు తెలిపారు. ఆసక్తి ఉన్న రైతులను గుర్తించి సేంద్రియ విధానంలో సాగు చేయించడం జరిగిందన్నారు. రసాయనాలు లేకుండా పంటలు పండించడం జరిగిందని, వ్యవసాయ ఖర్చు కూడా తగ్గించగలిగామని తెలిపారు. ఈ ఉత్పత్తులు కొనుగోలు చేసేందుకు డీలర్లు పోటీ పడుతున్నారని, క్వింటాకు 1000 నుండి 1500 రూపాయలు అదనపు ఆదాయం రైతులకు చేకూరుతుందని తెలిపారు. వీళ్ళు ఏంటంటే ఐటీ గైస్ ఫార్మర్ ని మనం సపోర్ట్ చేస్తున్నామని మన ఇక్కడ కూడా బుధవారము all the HODs, principals, secretaries, agriculture secretary అందరూ కూడా తింటే they will also think about organic farming కదా. Otherwise they'll take it from some organic store కానీ సో ఆ ఓనర్షిప్ రాదు. సో యూ హ్యావ్ టు ప్రొపగేట్ అది ఇనిషియేట్ చేయండి. క్వశ్చనర్ ఏమేమి కావాలి అని, ఎంత క్వాంటిటీ, ఎంత కన్సూమ్ చేస్తున్నారని ఒక ఎస్టిమేట్ ప్రిపేర్ చేసి వీల్ ట్రై. మీకు కూడా అదర్ జిల్లాలో ఉంటారు కదా, అనంతపూర్. సో హ్యావ్ అ కాంగ్లమరేషన్ ఇట్లాంటి శివపార్వతి అండ్ అనిత. సో ఇట్లాంటి వాళ్ళని ఐడెంటిఫై చేయండి, వాళ్ళతో నెట్వర్కింగ్ చేసేసేయండి. సో డైరెక్ట్లీ దే విల్ పికప్ ఫ్రమ్ దమ్. మన దగ్గర మిల్లెట్స్ సెన్సర్ పెడితే మినిమం 30 లక్షలు 20 లక్షలు. నాది పెద్ద వెంకటేశ్వర సార్ ముందు కన్సంప్షన్ అలాగే తింటారా? ఇది ఆయిల్ వైట్ ఏమో పికిల్స్ చేసుకోవడానికి, కుకింగ్ పర్పస్ ఎక్కువ వాడతారు. బేస్ ఆయిల్ సార్. ఇది మా స్టోర్ లో పెయిన్ రిలీఫ్ ఆయిల్ చేస్తే మంచి ఇంపాక్ట్ ఉంది సార్. మనం వేయించి చేసుకుంటాం. దగ్గర నుంచి కలుపు తీసుకొని నానబెట్టి బాగా కండక్ట్ చేశారు. ఓకే, మనం అన్నింటిలో ఫస్ట్లో ఉన్నాం సార్. కాన్స్టిట్యూన్సీ తీసుకున్న, అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ తీసుకున్న ముఖ్యంగా మన ప్రకాశం జిల్లాలో రబీ సీజన్లో ఇండి గ్యాప్ కింద మన తాళ్లూరు మండలం శివరాంపురం విలేజ్ గ్రామాన్ని మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నువ్వులు వాటిని పండించడం జరిగింది. ముఖ్యంగా 15 మంది రైతులను సెలెక్ట్ చేసుకొని 14 హెక్టేర్లలో సాగు చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా రైతులందరికీ కూడా మనం సాయిల్ శాంపుల్, అదేవిధంగా వాటర్ శాంపుల్ తీయటం, అదేవిధంగా ప్యాకేజ్ ఆఫ్ ప్రాక్టీసెస్, ప్లవింగ్ దగ్గర నుంచి కూడా హార్వెస్టింగ్ దాకా కూడా అన్ని రకాలుగా మనం గుడ్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ అనే వాటిని 14 ట్రైనింగ్ క్లాసుల్లో వాళ్ళకి శిక్షణ ఇచ్చి వాళ్ళకి ముఖ్యంగా ఎటువంటి పెస్టిసైడ్, అదేవిధంగా కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడకుండా వీటిని పండించడం జరిగింది. ఈ నువ్వుల్ని విత్తనం కూడా మనం కేవీకే దర్శి నుంచి కూడా రైతులందరికీ కూడా ఫ్రీగా ఇప్పించడం జరిగింది. ముఖ్యంగా వీరికి కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ కూడా చాలా తగ్గించామండి. 11,750 రూపాయలు ఒక ఎకరానికి ఖర్చు అయింది. అదేవిధంగా జనరల్గా చేసే పని అయితే రైతులకి 15,000 రూపాయల దాకా కూడా ఎకరానికి ఖర్చు అవుతుంది. ఇది కూడా మనము ఈ పండించినటువంటి ఈ పంట యొక్క ప్రాడ్యూస్ని మనము బెంగళూరుకి పెస్టిసైడ్ యొక్క రెసిడ్యూస్ ఉన్నాయా లేదా అనే దానికి కూడా టెస్ట్ చేయడానికి పంపడం జరిగింది. అక్కడ కూడా మనకి ఈ శాంపుల్స్ అన్నీ కూడా పాస్ అయ్యి రావడం జరిగింది.
అదేవిధంగా దీనికి స్కోప్ సర్టిఫికేట్ కూడా మనం ఏపీ స్టేట్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ సర్టిఫికేషన్ అథారిటీ ద్వారా మనకి సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది, స్కోప్ సర్టిఫికేట్. దీన్ని ఉపయోగించుకొని మనము ఈ రైతు సోదరులందరూ కూడా 145 దేశాల్లో ఎవరికైనా సరే ఈ ప్రాడ్యూస్ కావాల్సిన వాళ్ళు రైతులను కాంటాక్ట్ చేసుకొని ఈ ప్రాడ్యూస్ని కూడా 150 క్వింటాల దాకా మేము పండించడం జరిగింది. దీనికి సంబంధించిన ప్రతి దశలో కూడా డాక్యుమెంటేషన్ చేసి ఫోటోలు తీయటము, అదేవిధంగా ఏ ప్రాక్టీస్ చేశారు, ఎంత ఖర్చు అయింది, ఏమి వాడామనే దాన్ని కూడా డాక్యుమెంట్ చేసి ఆడిట్తో సహా చేయించడం జరిగింది. ఈ విధంగా చేయటము, అదేవిధంగా జిల్లా నుంచి కూడా మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు దీనికి పూర్తి సహాయ సహకారాలు అందించడం, ఎప్పటికెప్పుడు రైతులకి అన్ని విధాలుగా ఏమైనా కావాల్సినవన్నీ కూడా ఇచ్చేదానికి మాకు సహాయ సహకారాలు అందించడం, మమ్మల్ని గైడ్ చేయడం జరిగింది. రాష్ట్రం మొత్తం మీద కూడా రబీలో మన ప్రకాశం జిల్లా నుంచే ఈ ప్రోడక్ట్కే మనకు సర్టిఫికేషన్ రావటం, అదేవిధంగా ఎక్కువ మంది ట్రేడర్స్ కూడా కొనుక్కోవడానికి ముందుకు వస్తున్నారని తెలియజేస్తా ఉన్నాం. రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు అంతిమయాత్ర ముగిసింది. రామోజీ ఫిల్మ్ సిటీలోని నివాసం నుంచి ప్రారంభమైన యాత్ర ఆయన ముందే సిద్ధం చేసుకున్న స్మారక కట్టడం వరకు కొనసాగింది. అక్షర యోధుడికి కడసారి వీడ్కోలు పలికేందుకు వివిధ పార్టీలకు చెందిన నేతలు, రామోజీ గ్రూప్ సంస్థల ఉద్యోగులు, ప్రజలు తరలివచ్చారు. రామోజీరావు పార్థివ దేహం వద్ద కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. ఫిల్మ్ సిటీలోని రామోజీ గ్రూప్ కార్యాలయాల మీదుగా స్మారక కట్టడం వరకు అంతిమయాత్ర సాగింది. అంతిమయాత్ర వాహనంపై కుమారుడు ఈనాడు ఎండి సిహెచ్ కిరణ్, కోడళ్లు శైలజ కిరణ్, విజయేశ్వరి, మనవరాళ్ళు సహరి, బృహతి, దివిజ, కీర్తి సోహన, మనవడు సుజయ్ కుటుంబ సభ్యులు ఉన్నారు. వీరితో పాటు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కేంద్ర మంత్రి ఎమ్మెల్యే సుజనా చౌదరి తదితరులు వాహనంపై ఉన్నారు. రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు అంతిమయాత్ర స్మృతి వనం వద్దకు చేరుకుంది. ఫిల్మ్ సిటీలోని నివాసం నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర రామోజీ గ్రూప్ సంస్థల కార్యాలయాల మీదుగా స్మారక కట్టడానికి చేరింది. అంత్యక్రియలకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు హాజరయ్యారు. స్మృతి వనం వద్ద నివాళులు అర్పించిన అనంతరం రామోజీరావు పాడె మోశారు. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు, సినీ ప్రముఖులు, రామోజీ గ్రూపు సంస్థల సిబ్బంది పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రామోజీరావు తన స్మారక కట్టడాన్ని ముందే సిద్ధం చేసుకున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలోని విశాలమైన ప్రాంతంలో ఆయన నిర్మాణం చేయించుకున్న ఆ స్మృతి కట్టడం వద్దే ఇప్పుడు అంతిమ సంస్కారాలు జరగనున్నాయి. తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నుండి రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు పరిశ్రమలు తీసుకురావడానికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కృషి చేయాలని గద్దర్ కుమారుడు సూర్య కోరారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏదైతే రాజ్యాంగాన్ని మారుస్తాం అంటున్నారో దాన్ని చంద్రబాబు పవన్ కళ్యాణ్ తీవ్రంగా వ్యతిరేకించాలని డిమాండ్ చేశారు. నగరంలోని ప్రెస్ క్లబ్ మీడియా సమావేశం నిర్వహించారు. బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మారుస్తానని చెప్పారని, అది అమలు జరగకుండా చంద్రబాబు పవన్ కళ్యాణ్ వ్యతిరేకించాలని గద్దర్ కుమారుడు సూర్య అన్నారు. అవసరమైతే బీజేపీతో పొత్తు తెంచుకోవడానికి కూడా సిద్ధంగా ఉండాలని అన్నారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్కు మేమంతా అండగా ఉంటామని తెలిపారు. బిఆర్ అంబేద్కర్ తీసుకువచ్చిన భారత రాజ్యాంగం 7 తరాల త్యాగమని, అది ఏ ఒక్కరిది కాదని అన్నారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ భారత రాజ్యాంగం కోసం పోరాడాలని కోరారు. సమావేశంలో నీలం నాగేంద్రరావు, చప్పిడి వెంగళరావు, దారా అంజయ్య తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఒక కొత్త ప్రభుత్వం ఏర్పాటు జరిగింది. ఈ కొత్త ప్రభుత్వం ఏర్పాటులో ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే, ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఇద్దరు మన తెలుగు రాష్ట్రాల నుంచి కీలకమైన భూమిక పోషించబోతా ఉన్నారు. వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే శ్రీ పవన్ కళ్యాణ్ గారు. తెలుగుదేశం పార్టీ మరియు జనసేన ఈ రెండు కలిపి ఈరోజు ఒక శక్తిగా వాళ్ళు కలిసి ఈ ఎలక్షన్స్లో ఈ విజయాన్ని సాధించుకున్నారు. గద్దర్ ఫౌండేషన్ తరఫున మేము కోరేది ఏంటంటే, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు రేపు జరగబోయే మద్దతు కార్యక్రమంలో, అలాగే భారత రాజ్యాంగం ఏదైతే నిర్వీర్యం చేస్తూ ఉన్నారో కొన్ని శక్తులు, అది ఒక పార్టీ తీసుకొని మేము భారత రాజ్యాంగాన్ని తుడిమిట్టిచ్చేస్తాము, తీసేస్తాము అని వాళ్ళ కార్యక్రమాన్ని పూర్తిగా మీరు వ్యతిరేకించాలని, ఆ వ్యతిరేకిస్తూ మీరు మీ మద్దతు ఏదైతే ప్రకటిస్తున్నారో ఆ మద్దతుని ప్రజలకి, యావత్ భారతదేశ ప్రజలకి ఈ భారత రాజ్యాంగం కాపాడుతామని చెప్పి మీరు దీని పట్ల రేపు జరగబోయే పార్లమెంట్లో ఖచ్చితంగా మాట్లాడాలని మేము కోరుతా ఉన్నాం. ప్రియమైన ప్రజలారా, భారత రాజ్యాంగం అనేది ఒక వ్యక్తికో కాదు, 7 తరాల జ్ఞానం, 7 తరాల త్యాగం అనేది. అది ఎవరో ఒక పార్టీ మద్దతు ఇస్తే, లేకపోతే పూర్తిగా మెజార్టీ వస్తే మేము తీసేస్తామనే పుస్తకం కాదు. అది ఎన్నో త్యాగాలతో, ఎన్నో జ్ఞాన త్యాగాలు, ప్రాణ త్యాగాలతో భారత రాజ్యాంగాన్ని నిర్మాణం జరిగింది. కాబట్టి భారతదేశ ప్రజలకి, ముఖ్యంగా తెలుగు ప్రజలకి, మరీ ముఖ్యంగా మనకు ఆంధ్రప్రదేశ్లో ఏర్పడి ఈరోజు కొత్త ప్రభుత్వానికి వీళ్ళు బేషత్తుగా మద్దతు కాకుండా ఆంధ్రప్రదేశ్కి కావాల్సిన స్పెషల్ స్టేటస్తో పాటు, ఇండస్ట్రీస్తో పాటు, అభివృద్ధి పనులతో పాటు ప్రధాన లక్ష్యంగా భారత రాజ్యాంగాన్ని ఏ ఒక్క కోశాను కూడా మార్చకుండా మీరు ప్రయత్నించడం కాదు, మీరు గట్టిగా కొట్లాడాలని చెప్పి మేము కోరుతాము. ఈ మధ్యకాలంలో ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు, రాజ్యాంగంలో పొందుపరిచిన రిజర్వేషన్లన్నీ అమలు చేయటం లేదు. కానీ ఈడబ్ల్యూఎస్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అని చెప్పి కొత్త రిజర్వేషన్లు తీసుకొచ్చి ధనవంతులకి మెడికల్ సీట్లలోను, ఇంజనీరింగ్ సీట్లు, ఉద్యోగాలన్నింటిలో 10% రిజర్వేషన్ పెడితే, తీరా చూస్తే ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ల కంటే ఈడబ్ల్యూఎస్లో తక్కువ మెరిట్ ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తున్నాయి. ప్రైవేటైజేషన్, రైల్వే స్టేషన్లు, ఎయిర్పోర్ట్లు అన్నీ కూడా ఆదాని అంబానీలకు, పోర్ట్లు కానీ, రైల్వే స్టేషన్లు, ఎయిర్పోర్ట్లు మొత్తం కూడా ప్రైవేటైజేషన్ అయిపోతుంది. ఒక పక్క జాతీయ రంగం విశాఖపట్నం మన పోర్టు కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయడానికి చేశారు. తర్వాత బీజేపీ పాలనలో దళితులు తినే ఆహారం మీద ఆవం తిన్నారని, దున్నం తిన్నారని, గుళ్ళోకి వచ్చారని చంపడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు బీజేపీ మెజార్టీ తగ్గింది కాబట్టి అయింది. ఇప్పుడు కేవలం చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్, పవన్ కళ్యాణ్ వీళ్ళ మీద ఆధారపడింది కాబట్టి భారత రాజ్యాంగాన్ని మారిస్తే ఎట్టి పరిస్థితుల్లో సహించాం. భారత రాజ్యాంగం అనేక దేశాల నుంచి, రాజ్యాంగాల నుంచి సంగ్రహించబడి పొందుపరిచిన అందరికీ, ఈ దేశంలో అందరికీ అన్ని హక్కులు ఉన్నాయి, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలు. కాబట్టి రాజ్యాంగానికి కానీ మారుస్తామంటే, రాజ్యాంగ రక్షణకు తూట్లు పొడిస్తే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వాళ్ళ మద్దతు, బీజేపీ మద్దతు ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం తరపున, అదేవిధంగా ప్రత్యేక హోదా కోసం పాటుపడాలని మేము డిమాండ్ చేస్తాం. ఎన్నికల ఫలితాల అనంతరం జరుగుతున్న గొడవల పట్ల వైసీపీ కార్యకర్తలు సంయమనం పాటించాలని ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు.
దర్శి వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం దర్శి నియోజకవర్గంలోని వైసీపీ కార్యకర్తలు అభిమానులతో చిరు నవ్వుతో పలకరిస్తూ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దర్శిలో 91% పోలింగ్ చేసి ప్రజాస్వామ్యబద్ధంగా దర్శి ప్రజలందరూ కూడా అత్యధిక ఓట్లు వేసిన ప్రజలందరికీ మరీ నమస్కారాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమతో, జగనన్న మీద అభిమానంతో బూచేపల్లి సుబ్బారెడ్డి గారు, మా నాన్నగారు, అమ్మగారి మీద నమ్మకంతో గత 20 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో అందుబాటులో ఉండి పేద ప్రజలందరి కోసం అనేక సందర్భాల్లో అందుబాటులో ఉన్నాం కాబట్టి మమ్మల్ని విశ్వసించి ఈ కాన్స్టిట్యున్సీలో బూచేపల్లి కుటుంబాన్ని గెలిపించుకుంటే బాగుంటుంది. జగన్ నాయకత్వంలో ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్సీపీ నాయకత్వలు, కార్యకర్తలు కలిసిమెలిసి ప్రజలతో కలిసి నన్ను ఇంత విజయం కోసం ప్రతి ఒక్కరు కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్త అందరికీ, ప్రజలందరికీ మరీ నమస్కారాలు. ఈ విజయం దర్శి ప్రజల విజయంగా భావిస్తున్నాను. ఎందుకంటే రాష్ట్రంలో మీరందరూ చూసే ఉంటారు, రిజల్ట్స్ అన్ని విధాలుగా చూశారు. జగన్మోహన్ గారు ఎప్పుడైనా పేద ప్రజల కోసం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు బలహీన వర్గాలందరి కోసం గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఆ పేద ప్రజల కోసం వాళ్ళ సొంత కుటుంబంలా భావించి అన్ని పథకాలు కూడా పేదవాళ్ళకు నేరుగా ఇస్తూ ఇన్ని పథకాలు, ఇన్ని మంచి పనులు గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఎన్నో పథకాలు పేద ప్రజలు ప్రవేశపెడితే మేమందరం ఉత్సాహంలో గవర్నమెంట్లో వస్తామనుకున్నాము. కానీ ఎన్నో కారణాల వల్ల ఎలా జరిగిందో మాకు తెలియదు. కానీ నిజంగా మేము గవర్నమెంట్లో రాలేకపోవడం నిజంగా చాలా బాధగా ఉంది. జగన్మోహన్ గారిని మొన్న కలిసినప్పుడు కూడా నిజంగా జగన్మోహన్ గారు మన పేద ప్రజల కోసం ఎన్నో మంచి పనులు చేశాము, ఏ కారణాల వల్ల మన గవర్నమెంట్ రాలేదని చెప్పేసి చాలా బాధగా ఉన్నారు. మేము కూడా కార్యకర్తలందరూ, ప్రజలందరూ కూడా బాధగా ఉన్నాము. ఎందుకంటే ఇచ్చిన పథకాలు, ఇచ్చిన మేలు ఎన్నో విధాలుగా గతంలో ఎప్పుడు చేయని విధంగా మనం చేసాము. కానీ గవర్నమెంట్లో లేకపోవడం జరిగింది. నిజంగా బాధ అనిపిస్తుంది. పదవులు ఉన్నా పదవులు లేకపోయినా, గవర్నమెంట్లో ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్క కార్యకర్త కూడా సమన్వయం పాటించి మనం కష్టపడి మన వంతు మనం పనిచేసాము. ఇదే నియోజకవర్గానికి గతం నుంచి సేవలు చేస్తూ ఉన్నాము. ఎప్పుడు కార్యకర్తలకు అందుబాటులో ఉంటాము. ప్రతి ఒక్క కార్యకర్త కూడా సమన్వయం పాటించి గ్రామంలో ఎటువంటి అల్లర్లు జరగకుండా ప్రతి ఒక్కరు సమన్వయం పాటించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా రాజంపల్లిలో జరిగిన ఘటనలో రాజశేఖర్ గారికి పెట్రోల్ పోసి తగలేయటం నిజంగా చాలా బాధగా ఉంది. ఈ రాష్ట్రంలో పేదవాళ్ళందరూ బాగుండాలని ఆరోగ్యశ్రీ పథకం పెట్టిన అటువంటి మహానుభావుడి మీద పెట్రోల్ పోసి అందించడం నిజంగా చాలా బాధాకరంగా ఉంది. ప్రజలందరూ గమనించాల్సిన అవసరం ఉంది. ఎవరైనా ప్రతి పార్టీ వాళ్ళు వాళ్ళ నాయకులను పూజించుకుంటారు. కానీ ఈ విధంగా గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇటువంటి సంస్కృతిని దయచేసి ఆపాల్సిందిగా కూర్చున్నాం. మేము మీకు ఎప్పుడూ అందుబాటులో ఉండి ఏ చిన్న సమస్య ఉన్నా మీకు అందుబాటులో ఉండి మీకు ఏ సమస్యలు రాకుండా ఎప్పుడు మీకోసం పోరాడుతూ ఉంటాము. ప్రతి ఒక్కరు కూడా సమన్వయం పాటించి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయవలసిందిగా కోరుకుంటూ, హార్ట్ అటాక్ సంబంధించినప్పుడు చేయవలసిన మొట్టమొదటి ప్రాథమిక చికిత్స సిపిఆర్ అని లయన్స్ క్లబ్ లెజెండ్స్ సిటిజన్స్ మాజీ చైర్మన్ చిట్టెంరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు సిపిఆర్పై అవగాహన లేకపోవడం వల్ల ఆకస్మిక మరణాలు చాలా సంభవిస్తున్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో సిపిఆర్ చికిత్సపై అవగాహన కార్యక్రమాన్ని ఒంగోలులో పలు అపార్ట్మెంట్లలో నిర్వహిస్తున్నామని అన్నారు. తాజాగా రెడ్ క్రాస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఒంగోలు రంగారాయుడు చెరువు గాంధీ పార్కులో యోగా అభ్యాసకులకు సిపిఆర్ టెస్ట్పై లయన్స్ క్లబ్ లెజెండ్స్ సిటిజన్స్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రెడ్ క్రాస్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ సిపిఆర్పై యోగా అభ్యాసకులకు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ కోశాధికారి రాఘవ, రెడ్ క్రాస్ మహిళా విభాగం కన్వీనర్ కోటేశ్వరమ్మ, సెక్రటరీ కోసూరి శ్రీదేవి, సుజాత తదితరులు పాల్గొన్నారు. బ్లడ్ అనేది అన్ని పార్టీకి వెళ్ళిపోతే ఇక మనిషి అనేది రికవరీ అవ్వాలని చేస్తాం. ఇది చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి,
ఇది మనకి సైడ్ రిబ్స్ అండి. ఇది సైడ్ రిబ్స్. ఈ సైడ్ రిబ్స్ ఎండింగ్ ఉంది కదా, ఇక్కడ నుంచి 2 వేళ్ళు ఈ పైన ఇక్కడ ప్రెస్ చేయాలి. 2 వేళ్ళు అడ్డేలు పెట్టేసుకొని పైన పొజిషన్లో ప్రెస్ చేసేటప్పుడు కూడా మన యొక్క హ్యాండ్ ని ఈ విధంగా లాక్ చేసుకోవాలి. ఈ విధంగా లాక్ చేసుకోవాలి. లేదంటే నీట్ 2024 ఫలితాల్లో ఒంగోలులోని శ్రీ వశిష్ఠ నీట్ అకాడమీ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. తమ అకాడమీ నుండి 51 మంది విద్యార్థులు నీట్కు హాజరు కాగా వారిలో 21 మంది ఎంబీబీఎస్ సీట్లు, 14 మంది బీడీఎస్ సీట్లు, 4 వెటర్నరీ సీట్లు వచ్చినట్లు అకాడమీ డైరెక్టర్ ఎన్ శ్రీకాంత్ తెలిపారు. అకాడమీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించాడు. సీట్లు సాధించిన విద్యార్థులను డైరెక్టర్ శ్రీకాంత్తో పాటు ఏఓ సురేష్ బాబు, ప్రిన్సిపల్ కృష్ణప్రియ అభినందించారు. ఈ సంవత్సరము 52 మంది విద్యార్థులు ఎగ్జామ్కి హాజరు కాగా 21 మంది విద్యార్థులకి ఎంబీబీఎస్ సీట్లు వస్తున్నాయండి. వారందరికీ కూడా మా అభినందనలు. అలాగే ఎంతటి ఫలితాలు రావడానికి కారణమైనటువంటి అధ్యాపకులకు కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మా ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి 3 ఇయర్స్ అవుతుంది సార్. మొదటి బ్యాచ్ అప్పుడు 15 మంది విద్యార్థులు ఉండగా 4 ఎంబీబీఎస్ సీట్లు వచ్చాయి. అలాగే సెకండ్ బ్యాచ్ 23 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళలో 5 మెంబర్స్కి ఎంబీబీఎస్ సీట్స్ వచ్చాయండి. ఈ ఇయర్ 52 మంది విద్యార్థులు ఉంటే 21 మంది విద్యార్థులకి ఎంబీబీఎస్ సీట్లు వస్తున్నాయి. దీనికి కారణమైనటువంటి అధ్యాపకులకి, విద్యార్థులకి, వారి తల్లిదండ్రులకి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాం. 2024 నీట్ ఫలితాలలో మా విద్యార్థులు 600 పైగా వచ్చిన విద్యార్థులు 2 ఉన్నారండి. పి రోహిత్ 611, నెక్స్ట్ కాజా అఫ్రీద్ 600 మార్కులు సాధించారండి. 550 పైగా 6 విద్యార్థులు ఉన్నారండి. 470 అబోవ్ రిమైనింగ్ స్టూడెంట్స్ 21 మందిలో రిమైనింగ్ పిల్లలు ఉన్నారండి. నా పేరు పి రోహిత్ బాబు. లాస్ట్ టైం నేను నీట్ రాశాను. ఇది నా సెకండ్ అటెంప్ట్. లాస్ట్ టైం ఫస్ట్ అటెంప్ట్. అప్పుడు 448 వచ్చాయి. బట్ కానీ ఇక్కడికి వచ్చాక సార్ గైడెన్స్ కానీ, టెస్టులు పెట్టేది కానీ, ఫ్యాకల్టీ చెప్పిన దాని కానీ ఇవన్నీ నాకు బాగా హెల్ప్ అయినాయి. నా స్కోర్ బాగా బూస్ట్ అయింది. జనరల్గా ఎవరు లాంగ్ టర్మ్ తీసుకున్న 100 మార్క్స్ మ్యాక్సిమం పెరుగుతాయి. నాకు నియర్లీ 170 వరకు పెరిగాయి. క్రెడిట్ ఎవరు అంటే నాదేం కాదు. సార్ నన్ను బాగా పట్టించుకున్నారు, బాగా బూస్టింగ్ ఇచ్చేవాళ్ళు ఎప్పుడైనా మార్క్స్ తగ్గినప్పుడు కానీ. సో నేను నిజంగా బాగా థ్యాంక్ఫుల్గా ఉంటాను సార్కి మీ అందరి సమక్షంలో థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. లాస్ట్ నీట్ అటెంప్ట్లో నాకు వచ్చిన మార్క్స్ 340 మార్క్స్. ఈసారి వచ్చింది 600 మార్క్స్. నాకు నియర్లీ 260 మార్క్స్ వరకు ఇంక్రీజ్ అయ్యాయి. దీనికి కారణం మా ఫ్యాకల్టీ ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు మాతో. డౌట్ ఎక్స్ప్లెనేషన్ కానీ మొత్తం చాలా బాగుంటుంది. శ్రీకాంత్ సార్ గారికి నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాను. ఇన్స్పిరేషన్ చేయడం కానీ మార్క్స్ తగ్గినప్పుడు చాలా బాగా మాట్లాడేవాళ్ళు మాతో. సో ఒంగోలులో బెస్ట్గా కోచింగ్ సెంటర్ ఎక్కడ దొరుకుతుంది అని వెతుకుతున్నప్పుడు వశిష్ఠని ప్రిఫర్ చేసామన్నమాట. చేసినప్పుడు ఇక్కడ ఫస్ట్లో జాయిన్ అప్పుడు ఎలా ఉంటుంది, కొంచెం కంగారు పడుతూ ఇట్లా ఉండేవాళ్ళం. తర్వాత ఇంకా వీళ్ళు చెప్పడం కానివ్వండి, లైక్ డౌట్స్ ఎక్స్ప్లెనేషన్ కానివ్వండి, ఎన్ని డౌట్స్ అడిగినా ఎంతగా అడిగినా ఫ్యాకల్టీ కూడా కొంచెం కూడా చిరాకు పడకుండా ఇది అలా ఇది ఇలా అని బాగా చెప్పేవాళ్ళు.
ఇక్కడ ఫ్యాకల్టీ కూడా మార్నింగ్ క్లాసెస్ చెప్పిన తర్వాత ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేసేవాళ్ళు అనమాట. లైక్ డౌట్స్ క్లారిఫై చేయనివ్వడం కావండి, అప్పుడు బాగా చెప్పేవాళ్ళు, వచ్చేవాళ్ళు, ఎక్స్ట్రా టైం స్పెండ్ చేసేవాళ్ళు. నిజంగా శ్రీకాంత్ సార్ కానీ కృష్ణప్రియ మ్యామ్ కానీ చాలా థ్యాంక్ఫుల్గా ఉండాలి, ఎప్పటికి కూడా రుణపడి ఉండాలి. ఇన్ని మార్క్స్ స్కోర్ చేసాం అనుకోలేదు. నిజంగా ఇప్పుడు చెప్పగలను, మీ ఇద్దరికి ఇంత హోప్స్ పెట్టుకున్నందుకు 500 మార్క్స్ వచ్చేసి బెస్ట్గా స్కోర్ చేశాను. నేను ఒక ప్రైవేట్ టీచర్ అండి. సుమారుగా 20 ఏళ్ల పైబడి ఈ రంగంలో ఉన్నాను. విద్యార్థులే లోకం, వాళ్ళ యొక్క సంస్థే వాళ్ళకి సంపూర్తిగా ఉండిపోయింది. అందువల్లనే ఎట్టుంది, వాళ్ళు పూర్తిగా తమ యొక్క శక్తి సామర్థ్యాలన్నీ కూడా ఈ వశిష్ఠ మెడికల్ అకాడమీ మీద పెట్టారు. అంతేకాకుండా ఈ సంవత్సరం ఉన్న 52 మంది విద్యార్థుల్లో 21 మందికి, అంటే దాదాపుగా 50% మంది విద్యార్థులకు, అంటే ప్రతి ఇద్దరిలో ఒకరికి ఫ్రీ ఎంబీబీఎస్ సీట్ సాధించడం అంటే అది ఆషామాషి విషయం కాదు. ఇంతేకాకుండా బీడీఎస్, బీహెచ్ఎంఎస్, బీఏఎంఎస్, వెటర్నరీ ఇలా చూసుకుంటూ పోతే దాదాపుగా 70 నుండి 80% మంది విద్యార్థులకు సీటు సాధించారు. ఇటువంటి ఒక గొప్ప ఇన్స్టిట్యూట్లో మా యొక్క కూతుర్ని చదివించడం అనేది నేను చాలా గర్వంగా, గౌరవంగా భావిస్తున్నాను. ఈనాడు సంస్థల చైర్మన్ రామోజీరావు మృతికి ఒంగోలు హైదరీ క్లబ్ ఆవరణలో రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పాత్రికేయ రంగానికి ఆయన చేసిన కృషి మరువలేనిదని అన్నారు. అలాగే ఎన్నో వ్యాపారాలలో తనదైన శైలిలో ఎదిగిన స్థాయిని గుర్తు చేసుకుని రామోజీరావు జీవితం పరువుకి ఆదర్శమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హైదరీ క్లబ్ సెక్రటరీ గుండవరపు రాఘవరావు, ట్రెజరర్ ఆంజనేయులు, రాజేంద్ర, నిర్మల్, శంకర్, మురళి, రామకృష్ణ, బీవీఎల్ తదితరులు నివాళులర్పించారు. వెరీ గుడ్. వేయండి. అయ్యమ్మా, అయ్యే తీసుకో, అయ్యే తీసుకో, తెలుగు తీసుకో. రామోజీరావు గారు అమర్ రహే, రామోజీరావు గారు ప్రిపేర్ అవ్వండి అంటారు. అందరికీ నమస్కారము. మన తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తి రామోజీరావు గారు. నటనలో మనకి ఎన్టీ రామారావు గారు, అదేవిధంగా పాటలో బాలసుబ్రహ్మణ్యం గారు, అక్షరానికి రామోజీరావు గారు మన తెలుగు జాతికి గుర్తుండిపోతారు. మా కుటుంబానికి రామోజీరావు గారికి చాలా అనుబంధం ఉంది. మా నాన్నగారి ఇంటి పేరు చెప్తే ఎవరికి తెలియదు. ఒంగోలులో ఈనాడు శ్రీనివాసరావు గారు అంటే గుర్తుపడతారు. నేను కూడా ఫలానా ఈనాడు శ్రీనివాసరావు గారి అబ్బాయి అంటేనే నన్ను గుర్తుపడతారు. మా ఇంటి పేరు ఆల్మోస్ట్ ఊర్లో ఎవరికి తెలియదు. రామోజీరావు గారు ఎంతోమందికి ఆదర్శం. ఆయన ఏ బిజినెస్ పెట్టినా కానీ, న్యూస్ పేపర్ కానీ, అన్నదాత కానీ, అదేవిధంగా మార్గదర్శి చిట్ ఫండ్ వల్ల ఎన్నో లక్షల కుటుంబాలు బాగుపడ్డాయి. కావున ఆయన చేసిన ఫిల్మ్ సిటీ కూడా కొన్ని వందల సినిమాలు ఇప్పుడు షూటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. అన్ని ఫెసిలిటీస్ ఒకే చోట ఉన్నాయి. అది ప్రపంచంలోనే అతి పెద్దది. గిన్నెస్ బుక్లో కూడా ఇంకా రామోజీ ఫిల్మ్ సిటీ పేరు మీద ఉంది. ఈరోజు మనం ఒక టీవీ కానీ ఉదయం లేచినమ్మటే మన దినచర్య ఈనాడు పేపర్తో మొదలవుతుంది. ఆ ఈనాడు చదవంది అటు చిన్నపిల్లలైతేమి, పెద్దవారైతేమి, ఆయన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కావాల్సినటువంటి కంటెంట్స్ అన్నీ కూడా దాంట్లో ఉంటాయంటే అతిశయోక్తి లేదు. అలాంటి రామోజీరావు గారు ఒక ఈనాడు పేపరే కాకుండా ఈటీవీ, అలాగే రకరకాలు చాలా రకాలు, వాటన్నిటిలో కంటే చాలా గొప్పదైనటువంటిది ఒక ఫిలిం నగరు. ఆయన ఫిలిం నగర్ స్థాపించి
ప్రపంచ దేశాల్లో ఒక గుర్తింపు తెచ్చుకున్నటువంటి మహోన్నతమైన వ్యక్తి. అదేవిధంగా ఆయన కొన్ని లక్షల మందికి పరోపకారంగా అయితేమి ప్రత్యక్షంగా అయితేమి చాలా సేవ చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోల్పోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. మరలా ఆయన జన్మించి ఈ ఆంధ్ర రాష్ట్రానికి సేవ చేయాలని మేమందరం భావిస్తూ జై రామోజీరావు గారు, జై జోహార్. రామోజీరావు గారు అనే వ్యక్తి మన ఆంధ్ర రాష్ట్రానికి ఎంతో గుర్తింపు తీసుకొచ్చి ఆయన ఎన్నో వేల లక్షల కుటుంబాలకు జీవనోపాధి కల్పించే కార్యక్రమాలని చేపట్టి అన్ని పనులను అన్ని రంగాలను అభివృద్ధి పరిచినటువంటి రామోజీరావు గారి గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. నాకు తెలిసి ఆయన ధాన్యజీవి, అన్నదాత అనేదాన్ని ప్రచురించి రైతులకు ఎంతో సహాయపడినటువంటి వ్యక్తి ధాన్యజీవిగా నేను పేర్కొంటున్నాను. ఆయన ధన్యజీవి. ఆయన ఈ గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత ఇంట్లో ఉండి నేను టీవీలో చూసా, ఎంతో సంతోషంగా ఆయన ఎస్ హియర్ లెడ్ హిస్ లైఫ్. అండ్ చివరిలో ఆయన కోరిక నెరవేరిన తర్వాత 4వ తారీఖు చూసిన తర్వాత 87 సంవత్సరాలు ఇట్స్ గుడ్ లైఫ్, హియర్ లెడ్ గుడ్ లైఫ్. ఆయన పోవడం బాధే, ఎందుకంటే నాకు 83 నుంచి నేను ఫాలో అవుతున్నా. ఎన్టీ రామారావు గారు స్నానం చేయడం కూడా చూపించారు ఆయన తన పత్రికలో, ఇది బహిరంగంగా. సో అట్లాంటి మహానుభావాన్ని మనం కోల్పోవడం నిజంగా బాధాకరం. కీర్తిశేషులు పద్మశ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం 78వ సంవత్సర జయంతి సందర్భంగా పాటల స్వరార్చన కార్యక్రమం ఒంగోలు సివిఎన్ రీడింగ్ రూమ్ ఆవరణలో నిర్వహించారు. గాయని గాయకులు మనోహర్, పూర్ణిమ, శైలజ, ప్రవళిక, కె సుబ్బారావు, పూర్ణ, విజయ్ కుమార్ పాటలు పాడగా సంగీత సహకారం కీబోర్డ్ నరసింహారావు, జాజ్ మోహన్, ప్యాట్స్ నాగేంద్ర సహకారం అందించారు. ఈ కార్యక్రమాన్ని సీనియర్ తబలా ప్లేయర్ నక్క సుకుమార్ వ్యవహరించారు. వేదం అనుహనున నాదం, వేదం అనుహనున నాదం, నా పంచ ప్రాణాల నాట్య వినోదం, నాలో రేగే నిన్నో హంసానంది రాగాలై. వేదం వేదం అనుహనున నాదం, రవివర్మకే అందని ఒకే ఒక అందానివో, రవివర్మకే అందని ఒకే ఒక అందానివో, రవి చూడని పాడని నవ్యనాదానివో, రవివర్మకే అందని ఒకే ఒక అందానివో. అటు వెళ్ళకు చీకటి వైపు అంటుకుంది ఆశలతో, విరిసేయల వేడిలోని పరువాలను పంచుకో. నా గుత్తి కసి కాలేజీ మానేస్తానే
మీద ప్రేమే ఉండని నా పైన అలకే లేదని సిద్ధార్థ కరాటే అసోసియేషన్ సెక్రటరీ, బ్లాక్ బెల్ట్, 7th డాన్ చీఫ్ ఎగ్జామినర్గా వ్యవహరించిన నల్లూరి మోహన్ రావు ఆధ్వర్యంలో హైదరీ క్లబ్లో కరాటే గ్రేడింగ్ టెస్ట్ నిర్వహించారు. గిద్దలూరు, కొత్తపట్నం, ఒంగోలు నుండి 70 మంది విద్యార్థులు ఈ టెస్టుకు హాజరయ్యారు. హాజరైన విద్యార్థులకు బెల్ట్స్, ధ్రువపత్రాలు అతిథులు అందజేశారు. స్పోర్ట్స్ కరాటే డూ అసోసియేషన్ అధ్యక్షులు గుండవరపు రాఘవ, సిద్ధార్థ కరాటే అసోసియేషన్ ఏపీ, తెలంగాణ అధ్యక్షులు మండవ మురళీకృష్ణ, ఉపాధ్యక్షులు మారెల సుబ్బారావు, మండవ సుబ్బారావు, హెచ్పిఎస్ స్కూల్ కరస్పాండెంట్ జగదీష్, సూర్య స్కూల్స్ అధినేత వెంకటరామిరెడ్డి, కరాటే మాస్టర్స్ వెంకటేశ్వర్లు, అనిల్, సుబ్రహ్మణ్యం, రామకృష్ణ, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో గత కొన్ని నెలలుగా శిక్షణ పొందినటువంటి విద్యార్థులు ఈరోజు సర్టిఫికేట్లు, వారి ప్రతిభను ఆధారంగా బెల్ట్ని బహుకరించడం జరిగింది. కరాటే అనేది ఆత్మగౌరవానికి ప్రతీక. అలానే ఈరోజు ఇంటర్నేషనల్ వేడిగా గుర్తింపు పొంది అనేక విద్యాలయాల్లో ప్రవేశం పొందడానికి కూడా ఇవి ఉపయోగపడుతూ ఉన్నాయి. అలానే మోహన్ రావు మాషి గారు గత 42 సంవత్సరాలుగా కొన్ని వేల మంది శిక్షకులని ఉమ్మడి రాష్ట్రాల్లో తయారు చేసినటువంటి ఘనత మన మోహన్ రావు మాషి గారికి దక్కింది. అలానే మన ప్రకాశం జిల్లా మన కరాటే అసోసియేషన్ చైర్మన్గా ఉన్నటువంటి మన అశోక్ రెడ్డి గారు రెండవసారి శాసనసభ్యులుగా ఎన్నికైనటువంటి సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ కేక్ కట్ చేసి మన అసోసియేషన్ తరఫున శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అలానే ఈ కొత్తగా మనం హైదరీ క్లబ్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తోటి మ్యాట్స్, అలానే ఎక్విప్మెంట్స్, మంచి స్పోర్ట్స్ కరాటేని మనం ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేసి ఫస్ట్ జిల్లాలో ఇండోర్ డోజో అలానే ఇంటర్నేషనల్ స్థాయిలో మనం పిల్లల్ని తయారు చేస్తూ ఉన్నాం. ఈ అసోసియేషన్ కూడా డిస్టిక్, స్టేటు, నేషనల్, ఇంటర్నేషనల్ లింకప్ కలిగి ఉన్నాయి. WKF, కరాటే ఇండియా అసోసియేషను, ఆంధ్రప్రదేశ్ కరాటే అసోసియేషను, ప్రకాశం జిల్లా కరాటే అసోసియేషన్, ఇవన్నీ కోఆర్డినేషన్ తోటి జరుగుతున్నటువంటి స్పోర్ట్స్ కరాటే డూ ప్రకాశం డిస్టిక్ అసోసియేషను. ఇది 17 years నుంచి మనం ఇక్కడ కార్యక్రమాలన్నీ ఈ అసోసియేషన్ మీద చేస్తూ ఉన్నాం. దానికి గుండవరపు రాఘవ్ గారు ప్రెసిడెంట్గా ఉన్నారు. కాబట్టి రైట్ వే అసోసియేషన్ అయినటువంటి సిద్ధార్థ కరాటే అసోసియేషన్ స్పోర్ట్స్ కరాటే అనుబంధ సంస్థ ఇది. దీంట్లో ఎక్కువ మంది మన జిల్లాలో దాదాపు మనకి 20 బ్రాంచెస్ ఉన్నాయి. జిల్లాలో అన్ని చోట్ల ఈ అసోసియేషన్లో జాయిన్ అయ్యి మంచి బ్రెయిన్ బాడీ కోఆర్డినేషన్ గేమ్ ఇంటి మార్షల్ ఆర్ట్స్, సెల్ఫ్ డిఫెన్స్ ఉంటుంది. ముఖ్యంగా స్త్రీలకు ఎంతో ఉపయోగకరమైనది, ఏకాగ్రత పెరుగుద్ది,
అలానే బ్యాడ్ హ్యాబిట్స్కి దూరంగా ఉంటారు. కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ మనం ముందు చాలా కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం. మరి ఒకసారి మన అశోక్ రెడ్డి గారికి రెండోసారి గెలిచి అన్కండిషనల్గా మన కరాటే అసోసియేషన్కి సపోర్ట్ చేస్తున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, పిల్లలకి ఈ కరాటే నేర్పడంలో అసలు ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా నేర్పుతాడు. దాన్ని సిద్ధార్థ కరాటే అధ్యక్షుడు నన్ను ఉంచినందుకు ఆయనకి చాలా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. అలాగే ఈ కరాటేకి మా వంతు కృషిగా ఎప్పుడు మేము అన్ని విధంగా పర్సనల్గా మా ట్రస్ట్ ద్వారా ముందుంటాం. అందరూ కూడా పిల్లలకి ఈ తల్లిదండ్రుల పిల్లలకి కరాటే నేర్పి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ. అలాగే మా చైర్మన్ గారైన ఉత్తమ్ అశోక్ రెడ్డి గారు రెండోసారి ఎన్నికైన సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుకుంటూ, వేల మంది సైన్యం కంటే పత్రిక పవర్ ఎక్కువ అని సంపాదకీయ రంగంలో రాజుగా వెలుగొందిన రామోజీరావు జీవితాన్ని, వారి భావాలను చదివితే అర్థమవుతుందని విశ్రాంత ఆర్జేడీ జానపద కళాపీఠం అధ్యక్షులు ఉబ్బా దేవపాలన అన్నారు. అద్దంకిలోని నందమూరి కళాపరిషత్ ఆధ్వర్యంలో సంతాప కార్యక్రమం నిర్వహించారు. నందమూరి కళాపరిషత్ అధ్యక్షులు మన్నం త్రిమూర్తులు అధ్యక్షత వహించారు. పత్రికా రంగం, సినీ రంగంలో కూడా లక్షలాది మందికి ఉపాధినిస్తున్న రామోజీరావు అక్షరం ఉన్నంతకాలం ప్రజల హృదయాల్లో బ్రతికే ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో మన్నే రామారావు, నాగినేని రామకృష్ణ, జ్యోతి చంద్రమౌళి, అన్నమనేని వెంకట్రావు, గాదేపల్లి దివాకర్ దత్తు, చెన్నుపాటి రామాంజనేయులు, సందిరెడ్డి శ్రీనివాసరావు, ధూళిపాళ్ల వీరనారాయణ, మలాది శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కావాలంటే ఈనాడు చదవండి అని చెప్పేవాళ్ళు మా వాళ్ళు. నిజమైన వార్తలు, ఆ వార్తలో ఉన్న గ్రావిటీ తెలుసుకోవాలంటే అరే ఈనాడు పేపర్ ఎక్కడ ఉందో వాళ్ళు ఏమో రాశారు చూద్దామనే విధంగా అటువంటి మేరునగ ధీరుడు. ఏ రోజు కూడా ఆయన్ని ఐసీయూలో విచారించడానికి పోయినా కానీ కనీసం కథలను కూడా కదలని వ్యక్తి అనమాట, చెల్లించని వ్యక్తి. అలాంటి వాడిని మళ్ళీ మనం ఈ రాష్ట్రంలో చూస్తామన్నది లేకపోతే తీరం రోడ్డు. ఇదంటే మరి ఈనాడు పత్రిక కొన్ని వేల సైన్యం కంటే కూడా ఒక పత్రిక పవర్తుందని చెప్పని అంటుంటారు పెద్దలు. సంపూర్ణమైనటువంటి పత్రిక యొక్క శక్తిని చూపించినటువంటి వాడు. మంచి భాషలో, అంటే అందరికీ అర్థమయ్యేటువంటి భాషలో, చక్కని లిపిలో తెలుగు భాషకి ఎంత సౌందర్యం ఉందో, ఎంత మాధుర్యం ఉందో, ఎంత అందం ఉందో మొత్తాన్ని గోపాడించినటువంటి వాడు రామోజీరావు. రెండవది, ఒక రైతు బిడ్డ యొక్క మనసు ఎట్లుంటుందంటే 10 మందికి అన్నం పెట్టాలనేటువంటిది అన్నదాన్ని. తను తినడమే కాదు, చెమటొచ్చి పండించి దానిలో కొంత భాగాన్ని పేదవాళ్ళ యొక్క ఆకలి పెట్టుకునేటువంటి మనస్తత్వం వ్యక్తిగతమైంది. అందుకనే రామోజీ ఫిల్మ్ సిటీ కాదు, ఈనాడు గ్రూప్సే కాదు, ఉషాకిరణ్ మూవీసే కాదు, అన్నదాత యొక్క ఆఫీసులే కాదు, సినిమా ఫీల్డే కాదు, ఈటీవీ కాదు, అన్ని ఫీల్డ్స్లో కూడా 1,00,000 మంది ఈనాడు కంచంలో మెతుకులు కనిపించేటువంటి వ్యక్తి రామోజీరావు. ఒక సందర్భంలో మా గురువు గారు గోదరా రాధాకృష్ణ గారు జర్నలిజం ప్రిన్సిపల్ ఉన్నాడు. అక్కడికి వచ్చాడు రామోజీరావు గారు. ఎంత వినయశీలు అంటే, ఎంత సింప్లిసిటీ అంటే, పద్మవిభూషణుడైనా ఇతర భాషలు ఏమాత్రం గర్వం లేనివాడు. కానీ బాధ పెట్టిన వాడు కూడా ఒక మాట ఎరగదు. ఆ సందర్భంలో ఒక మాట అన్నాడు, ఏమంటే, నేను నిజంగా ఒక పూట తినడానికి లేనటువంటి కుటుంబంలో జన్మించాను. ఈనాడు నా పేరు చెప్పుకుని 1,00,000 మంది తినడం నాకు ఎంత సంతోషమైంది. గిద్దలూరులోని సంజీవిని వృద్ధాశ్రమానికి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ మాగలూరి శ్రీకాంత్ పుట్టినరోజు సందర్భంగా నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ కందగళ్ల వెంకటరమణ పాల్గొన్నారు. సంజీవిని వృద్ధాశ్రమం డైరెక్టర్గా రాజశేఖర్ మాట్లాడుతూ మాగులూరి శ్రీకాంత్ పుట్టినరోజు సందర్భంగా నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారని తెలిపారు. పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరూ ఖర్చు చేసే కొంత భాగాన్ని ఇలాంటి వృద్ధాశ్రమాలకు, నిరుపేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలని మాగులూరి శ్రీకాంత్ అన్నారు. షేక్ మౌలాలి తదితరులు పాల్గొన్నారు. ఒక్క నిమిషం.
మనీ వృద్ధాశ్రమంకు ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరూ వారి పుట్టినరోజులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎంతో ఖర్చు చేస్తుంటారు, అందులో కొంత భాగాన్ని పుట్టినరోజు కానీ పెళ్లి రోజులకు కానీ ఇలాంటి కార్యక్రమాలు చేసినట్లయితే మంచి ఉద్దేశం అని చెప్పి వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ కందకట్ల వెంకటరమణ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ ఆశ్రమంను ముందుండి నడిపిస్తున్నటువంటి సంజీవని వృద్ధాశ్రమం అయినటువంటి అధ్యక్షులైనటువంటి రాజశేఖర్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మా మిత్రుడు మౌలాలి గారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. రాబోయేటువంటి రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు వాసవి క్లబ్లో చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రజాకళా మండలి సభ్యులు కామ్రేడ్ డప్పు చంద్ర సంస్మరణ సభ టంగుటూరు మండలం ఆలకూరుపుర గ్రామంలో నిర్వహించారు. సభకు విరసమ నేత వరలక్ష్మి, గద్దర్ కుమారుడు సూర్య, ప్రజాకళా మండలి సభ్యులు పాల్గొన్నారు. ప్రజలు చైతన్యం చెందాలంటే అది పాట ద్వారానే సాధ్యమని వరలక్ష్మి అన్నారు. పాటే మనిషిని ఆలోచించేలా చేస్తుందని అన్నారు. అటువంటి పాటను డప్పు చంద్ర తన గలమెత్తి ప్రజల కోసం ఎన్నో సంవత్సరాలు పాటలు పాడి ప్రజలను చైతన్యపరిచారని అన్నారు. గద్దర్ కుమారుడు సూర్య మాట్లాడుతూ గతంలో ఆధునికత టెక్నాలజీ లేని రోజుల్లో పాటల ద్వారా లక్షలాది మందిని ప్రభావితం చేసి చైతన్యపరిచినది పాట మాత్రమేనని అన్నారు. ఎంతోమంది కళాకారులు ఉన్న వారిలో డప్పు చంద్ర జీవితం ఓ ప్రత్యేకత ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాలు, నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. సినిమా వాళ్ళు ఎట్లాంటి కళ ప్రదర్శిస్తారు, వాళ్ళు ఎన్ని టేకులు తీసుకొని వాళ్ళు ఈరోజు పాటలు మన ముందు ప్రదర్శిస్తారు, ప్రజా కళలు ఎలా అప్పటికప్పుడు జనంలో మమేకమై ఎట్లా తయారవుతాయి. ఈ నైపుణ్యానికి సంబంధించింది మాత్రమే కాదు కళ, జీవితానికి సంబంధించింది కళ. ఒక కళ మీకు జీవితాన్ని చూపిస్తుంది, సమాజాన్ని చూపిస్తుంది, మార్పు వైపు తీసుకెళ్తుంది. ఇంకొక కళ మిమ్మల్ని నిద్రలో ముంచెత్తుతుంది, తప్పుడు విలువల్ని నేర్పిస్తుంది, పెట్టుబడిదారులకు దాసోహం చేస్తుంది. అట్లా పెట్టుబడిదారులకు దాసోహం చేసే కళ, ప్రజల వైపు నిలబడ్డ కళ ఈరోజు మనకి ఎదురుబెదురుగా ఉన్నాయి. ఆ ఎదురుబెదురుగా నిన్నటికి నిన్న ఒక పెట్టుబడిదారి పత్రికా సామ్రాట్ గురించి చాలా చెప్పాయి పత్రికలు, మీడియా అంతా ఆయన సంస్మరణలో మునిగి తేలాయి. మొన్న ఒక కళాకారుడు ఎట్లా ప్రజాప్రతినిధి అయ్యాడో, ఎన్నికలలో గెలుపొంది ఎట్లా ప్రజానాయకుడు అయ్యాడో కూడా ఈ మీడియా అంతా చిరుపొలలుగా చెప్తూ ఉంది. ఆ వచ్చిన లక్షలాది మంది ప్రజల్ని రోజుల తరబడి కూర్చోబెట్టి ఈ సాహిత్యమే ఈరోజు ఈ మహోత్తరమైన విప్లవ నక్సల్వారి ఉద్యమాన్ని కాపాడిందని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఈ త్యాగాలే నిలబెట్టారు. ప్రియమైన ప్రజలారా, నేను ఇక్కడ పెద్ద మెసేజ్ ఇవ్వడానికి రాలేదు. నేను మీ బిడ్డనే, మేము అందరం కలిసే ఉన్నాం, ఇదే ఎర్రజెండతోనే ఉన్నాము. కానీ కాలంలో మారుతున్న పరిస్థితుల్లో ఎట్లా బ్రతకాలి, ఎట్లా ఛేదించాలి మనం అనుకున్న లక్ష్యాన్ని నాన్న నిర్దేశించాడు. అంతే తప్ప ఎక్కడ కూడా శ్రీ సత్యానుస్లో నేటి మాట. వేయి సంతోషాలు మనసులో బాధను చెరపలేకపోవచ్చు,
కానీ ఒక్క బాధ వేల సంతోషాలను చెరిపేస్తుంది. న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.